నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. గూడెం సోదరుల పొలిటికల్ ఫ్యూచర్ మీద ఉమ్మడి మెదక్ జిల్లాలో తీవ్ర చర్చ జరుగుతుందట. బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన మహిపాల్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ కారు పార్టీలోకి వస్తారన్న టాక్ బలంగా వినిపిస్తుందట. కాంగ్రెస్ పార్టీలో పొసగలేకపోవడం ఒకటైతే, పార్టీ ఫిరాయింపు వ్యవహారంతో మరింత ఇబ్బందులు పడడం కూడా ఇలాంటి ఫీలింగ్ లో వారు ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. మొదట్లో అంతా బాగానే ఉందని భావించిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోతున్నారట. అధికార పార్టీ గురించి గొప్పగా చెప్పలేక, బీఆర్ఎస్ నేతలను విమర్శించలేక మౌనంగా ఉంటున్నారట. ఇటీవల కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం గురించి మహిపాల్ రెడ్డికి ఆహ్వానం అందలేదట. దీనిపై ఆయన అధికారుల దగ్గర అసహనం వ్యక్తం చేశారట. ఇప్పటికే పార్టీ ఫిరాయింపు కేసుతో ఇబ్బంది పడుతున్న మహిపాల్ రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలతో మరింత ఇబ్బంది పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రచార సభలో మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ప్రత్యక్షం అయ్యారు. హరీష్ రావుతో పక్కన కూర్చుని చాలాసేపు మాట్లాడారు. ఇదే ఇప్పుడు అనుమానాలకు తావితీస్తోందట. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాలా అన్న దానిపై గూడెం బ్రదర్స్ ఆలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. అటు కార్యకర్తలు కూడా వారిని ఇదే అంశం మీద క్లారిటీ ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గూడెం సోదరులకు మరో భయం కూడా పట్టుకుందట. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి క్రషర్ సంస్థల్లో అధికారులు తనిఖీలు చేశారు. ఇంటి మీద ఈడీ దాడులు జరిగాయి. కంకర క్రషర్ వ్యాపారంలో అక్రమాలు జరిగాయంటూ మధుసూదన్ రెడ్డి అరెస్ట్ కూడా అయ్యారు. తమపై అక్రమ దాడులు చేస్తున్నారంటూ ఓ దశలో మహిపాల్ రెడ్డి కంటతడి కూడా పెట్టుకున్నారు. ఇవన్నీ ఆలోచిస్తున్న గూడెం సోదరులు బీఆర్ఎస్ పార్టీలోకి మళ్లీ వెళ్తే రేవంత్ ప్రభుత్వం వేధిస్తుందన్న భయంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జిల్లాకు చెందిన మంత్రి పటాన్చెరువు నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టడం మహిపాల్ రెడ్డికి ఇబ్బందిగా మారిందట. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినా ఉపయోగం లేకుండా పోయినట్లు తెలుస్తోంది. అందుకే కొన్నాళ్లుగా ఆయన నియోజకవర్గంలో అంటీ ముట్టినట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పటాన్చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ప్రతి అంశం మీద మహిపాల్ రెడ్డి మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆయన్ని కంట్రోల్ చేయడం కాంగ్రెస్ పెద్దలకు కుదరడం లేదు. అంతేకాదు మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని జీర్ణించుకోలేని కొందరు కాట శ్రీనివాస్ గౌడ్ ద్వారా ఆరోపణలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే సీఎం ఎంత చెప్పినా వారు వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది.